ఏపీ మంత్రుల శాఖలపై ఉత్కంఠ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి లేదా పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం ఉంది. నారా లోకేష్ కు ఐటీ శాఖతో పాటు విద్యాశాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది. అయితే మైనార్టీ శాఖను ఫరూక్ కి అప్పగించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే 24 మందిలో 6 మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఏపీ మంత్రుల శాఖలపై ఉత్కంఠ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి లేదా పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అప్పగించే అవకాశం ఉంది. నారా లోకేష్ కు ఐటీ శాఖతో పాటు విద్యాశాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది. అయితే మైనార్టీ శాఖను ఫరూక్ కి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 24 మందిలో 6 మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, మరి కాసేపట్లో మంత్రుల శాఖలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ లోపుగా కూడా ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారని ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే ఈసారి కూటమి ఒక పార్టీ కాకుండా కూటమిగా ఏర్పడే బీజేపీ, జనసేన, టీడీపీ మొత్తం పార్టీలన్నీ కలిపి కూడా ఒక ప్రభుత్వం ఏర్పడింది. అత్యధిక మెజార్టీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అంచనాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఒకవైపు జనసేనకి ఎటువంటి శాఖలు ఇస్తారు, బీజేపీ ఒకే ఒక్క అవకాశం ఇచ్చారు మంత్రి ఆయనకి ఏం అవకాశం ఇస్తారనేది ఉత్కంఠభరితంగా మారింది. దానికి తోడు ఈసారి కొత్తగా చాలా మంది 17 మంది ఈ మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టారు. వీళ్ళకి ఏ శాఖలు ఇస్తారు, సీనియర్ మంత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏ శాఖలు ఇస్తారు. అన్నిటికంటే ముఖ్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి ఈ డిప్యూటీ సీఎం తో పాటు ఏ శాఖ కేటాయించడం అనేది అందరూ కూడా చర్చ ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. ఆయనకి హోంశాఖ ఇస్తారా, లేకపోతే వేరే ఇతర శాఖలు ఏమైనా కీలకమైన శాఖ ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఆర్థిక శాఖ అవ్వచ్చు, లేకపోతే ఐటీ శాఖ అవ్వచ్చు, విద్యాశాఖ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కీలకమైనవి. ఈ ప్రభుత్వం కూడా చాలా కీలకంగా పోలవరం పూర్తి చేస్తాం, అమరావతిని పూర్తి చేస్తాం అని చెప్తుంది. దీంతో పాటు ఐటీ రంగానికి కూడా పూర్వ వైభవం తెస్తామని చెప్తున్నారు. విశాఖని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలంటే తప్పనిసరిగా ఐటీని అభివృద్ధి చేయాలి, ఐటీ శాఖని ఇక్కడ అభివృద్ధి చేయాలి. ఈ నేపథ్యంలో మరి ఐటీ శాఖను సమర్థవంతంగా ఎవరు చేయగలరు, లేదా పోలవరం కట్టాలంటే సమర్థవంతంగా మంత్రి ఎవరు చేయగలరు? ఆర్థికంగా చాలా కుదేలైపోయింది రాష్ట్రం. ఈ కుదేలైపోయిన రాష్ట్రాన్ని గాల్లో పెట్టాలంటే ఒక్క చంద్రబాబు వల్లే కాదు, ఆర్థిక మంత్రి కూడా సపోర్ట్ కావాలి. ఆర్థిక మంత్రి అంతా సమర్థత గల ఆర్థిక మంత్రులు చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారనేది అన్వేషణ మొదలెట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనౌన్స్ చేస్తారు. దాంతో పాటుగా ఏ శాఖ ఇస్తారు అంటే కీలకమైన శాఖ ఇవ్వడం అయితే ఖాయం. మరి ఏ శాఖ ఇస్తారు, హోంశాఖ ఇస్తారా, లేకపోతే ఇతర ఏదైనా శాఖ ఇస్తారా కూడా డిస్కషన్ జరుగుతుంది. అదేవిధంగా నారా లోకేష్ కూడా కీలక బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. మొన్నటి వరకు కూడా పార్టీ పరంగా బాధ్యత చూస్తారని చెప్పినప్పుడు కూడా మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. ఆయన గతంలో కూడా ఐటీ శాఖ, ఆయన గతంలో కూడా చాలా అనుభవం ఉంది. గతంలో కూడా ఆయన మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో ఐటీ శాఖ ఇస్తారో లేకపోతే ఏంటనేది చర్చ జరుగుతుంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ వాసు.